గురుగారు నేను మాల వేసుకున్నాను, నాకు కొంచెం హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయింది, అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది, నేను మాల వేసుకున్నాను కదా, వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? అలా ఒకవేళ వెళ్ళకపోతే మనం ఐస్ బాక్స్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళాలి, తప్పదు. వ్యాధులు చూసుకోవాలి. ఆయన సర్వరోగ నివారణ ధన్వంతరమూర్తి. ప్రార్థన చేస్తూ మీ డాక్టర్ చెప్పినట్టే దీక్ష ఉండండి. మీ ఇష్టం వచ్చినట్టు ఉండకండి, గుడ్డిగా చేయకండి. శరణమయ్యప్ప. శ్రీరాముల వారి కాలంలో ఉన్నటువంటి శబరికిను ఇప్పుడున్న శబరికిని ఏంటి తేడా అంటే, ఆ శబరి ఎంగిలి పండ్లు ఇచ్చినటువంటి రాముడి దగ్గర నీకేమైనా కోరిక ఇవ్వాలంటే నాకేం లేదండి అని శబరి అంటే, లేదు నువ్వు ఏమైనా తీసుకోవాలి అంటే, నీకు సరే నాకు మోక్షం ఇయ్యి అంటారు. లేదు నీకు ముక్తి మాత్రమే ఇవ్వగలను, నా అంశ వస్తుంది, అప్పుడు నీకు మోక్షం వస్తుంది అని అంటారు. మరి అప్పుడు ఏమన్నారు? నేను నడయాడినటువంటి, నేను ఉన్నటువంటి స్థలం కాబట్టి నీ పేరునే ఈ యొక్క ప్రదేశానికి నేను శబరిగా డిక్లేర్ చేస్తున్నాను, ఇది శబరిమలగా ఉంటుందని చెప్పి అప్పుడున్న శబరిమలనే ఇప్పటి వరకు కూడా ఉంది. స్వామివారి కాలంలో స్వామికి మోక్షం ఇచ్చారట. అదే శబరి పీఠం. ఇప్పటికీ ఆ శబరి పీఠంకి మనం కొబ్బరికాయ కొడతాం. అయ్యప్ప స్వామి వారు కూర్చున్నటువంటి ఆ భంగిమ ఉంటుంది చూసారా, ఒక చెయ్యి ఇలా ఒక చెయ్యి ఇలా ఉంటుంది కదా, దీనికి ఏమైనా ప్రాముఖ్యత ఏమైనా ఉందా, దీనికైనా విశిష్టత ఉందా అంటే, చిన్ ముద్ర. నువ్వు దేన్నైతే చూడడానికి వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో, నా పాదాలు నమస్కారం చేసుకొని చెప్పే తత్ త్వం అసి, తత్వం అసి అంటారు దాన్ని, తత్ త్వం అసి. నువ్వు దేన్నైతే చూడడానికి వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో, నా పాదాలకు శరణాగతి అవ్వు అని చెప్పి స్వామివారు చెప్తున్నారు. అదే ఆ భంగిమ యొక్క విశిష్టం. ఆ 18 ఎక్కగానే తత్వమసి అని కనబడుతుంది, అదే దాని యొక్క అర్థం. శరణమయ్యప్ప. గురుగారు నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నాను, మా పరిసర ప్రాంతాల్లో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది, గురుముఖదా స్వీకరించాలా లేదా అక్కడ పూజ చేసే పూజారి దగ్గర తీసుకోవాలా? కాంట్రవర్షియల్ క్వశ్చన్, టిపికల్ ఆన్సర్. బాగా గుర్తుపెట్టుకోండి. సాక్షాత్ అయ్యప్ప స్వామియే శబరిమల నుంచి దిగి వచ్చి మాల వెయ్యాలి అని కోరినా, మాల దీక్ష ఇచ్చేవాళ్ళు తాను దీక్ష తీసుకున్న తర్వాతే ఇంకొకరికి దీక్ష ఇవ్వాలి. నేను 360 రోజులు పూజ చేస్తూ ఉంటాం, మేము చాలా పవిత్రులం, మా దగ్గర మాల వేసుకోవచ్చని వితండానికి వెళ్ళకండి. మీరు ఇచ్చే దీక్ష బ్రహ్మచర్య దీక్ష. మీరు దీక్ష తీసుకోకుండా మీరు గృహస్థాశ్రమంలో ఉండి ఒకటికి బ్రహ్మచర్య దీక్ష ఇస్తే అది ఎంతవరకు కరెక్ట్? మన వంశానికి కదా మంచిది కాదు. తాను దీక్ష తీసుకున్న తర్వాత ఇంకొకరికి దీక్ష ఇవ్వాలి, అది గురువు అయినా పూజారి అయినా. శరణమయ్యప్ప. ఏమంటే ఇంతకుముందు కాలంలోకిను ఇప్పుడు ఉన్న కాలానికిను దీక్షలు జరుగుతుంటాయి కదా, అందులో అప్పుడు నిష్టగా ఉండేవాళ్ళు కొంచెం ఇప్పుడంతా తప్పుతున్నారు. దానికి ఏమైనా నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా, దానికైనా పరిహారం ఉందా అంటే, ఇంతకుముందు కాలంలో నిప్పులో చేయబెట్టినా కాలుతుంది, ఇప్పుడున్న నిప్పులో చేయబెట్టినా కాలుతుంది. ఇప్పుడు నిప్పు ఒకటే, నీ చూపు మారింది అంతే. నియమ నిబంధనలు అంటే నువ్వు కమిట్మెంట్తో వచ్చి దీక్ష తీసుకున్నావు అంటే కమిట్మెంటే, నో కాంప్రమైజ్, అంతే. 35 మార్కు వస్తే నువ్వు పాసు, 34.5 వచ్చిందంటే 99 మార్కు వస్తేనే 100 రన్స్ కొడితేనే సెంచరీ, 99 కొట్టానండి 100. కాబట్టి నియమలే. శరణమయ్యప్ప. అప్పుడేమో 35 మార్కులు, ఇప్పుడు అందరూ మన క్రికెటే కదా, 100 రన్స్ కొడితేనే సెంచరీ, 99 కాదు, మళ్ళీ వాడు 50 కొట్టినట్టే లెక్క. శరణమయ్యప్ప. గురుగారు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నియమనిష్టలతో తమిళ రాష్ట్రంలోనూ కేరళ రాష్ట్రంలోనూ ఉండదు. ఎందుకంటే వాళ్ళ గురువు గారు ఎలా చెప్తే వీళ్ళు అలా విన్నారు. మనం ఆ యొక్క మాధుర్యాన్ని పొంది మన నిత్య జీవితంలో ఆ స్వామివారితో మమేకమైన 40 రోజులు వ్రతం ఉండి దీక్ష నియమాలు ఉండి మనం అనుభూతిని పొందుతున్నాం కాబట్టి మనం ఇలా ఉంటున్నాం. వాళ్ళ గురుగారు వాళ్ళకి అలా చెప్పారు. మీకు అదెందుకు కనబడుతుంది? ఆ దీక్ష అక్కడ అలా ఉన్నారని ఎందుకు మీరు ఆలోచిస్తారు? ఇంత ఘోరకీకారణలు స్వామివారు ఎలా వచ్చారు, అప్పుడు ఎలా గుడి కట్టారు, ఇవన్నీ ఆలోచించండి, తప్పులేదు. వాళ్ళ దీక్ష ఎలా ఉంటే మనకెందుకు, మనం పర్ఫెక్ట్గా ఉంటాం. శరణమయ్యప్ప. స్వామివారి యొక్క దేవాలయం వెనక ఉన్నటువంటి భస్మ కులం అంటే ఏంటి? ఈ భస్మకుల విశేషం ఏంటంటే, ఉరక్కుళి తీర్థం అని పైన ఉంటుందండి. శబరిమల నుంచి ఒక 6-7 కిలోమీటర్ అవతల, అక్కడి నుంచి రాళ్ల రప్పల నుంచి వచ్చే జలాన్ని తీసుకొచ్చి ఇందులో నింపుతారు. స్వామివారి అభిషేక జలం కూడా అందులో ఉంటుంది కాబట్టి అందులో స్నానం చేస్తే వ్యాధులని తీరుతాయంటారు. దాన్ని భస్మ కులం అంటారు. ఎగ్జాక్ట్ స్వామివారి గర్భాలయానికి వెనక భాగంలో ఉంటుంది. శరణమయ్యప్ప. గురుస్వామి గారు అయ్యప్పకు కంఠంలో మణి ఉంటుంది కదా, మణికంఠ అంటారు కదా, ఎందుకు ఆయనకి ఆ మణి ఉంది, ఆ మణికంఠాన్ని ఎందుకు పిలుస్తారు అని అంటే, మోహినికిను శివుడికిను పుట్టిన తర్వాత ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి మహావిష్ణువు తన మెడ మీద ఉన్నటువంటి మణిహారాన్ని ఆ చంటివాడికి వేసేస్తారు. వెంటనే స్వామివారికి మణిహారం
ఒక స్టాండర్డ్ ఆభరణంగా ఉంటుంది. పందల రాజావారికి అడవిలో దొరికిన తర్వాత ఇతనికి నామకరణం పెట్టాలి కదా. అందరూ బారసాల చేయాలని డిక్లేర్ చేస్తే ఏం పేరు పెట్టాలని తెలియకుండా ఉంటే అప్పుడేనంట, మణికంఠ అను నామముతో పెంచిరి రాజులు మురిపెముగా, స్వామి మహిమతో రాజునకు కలిగెను సుతుడు మరి ఒకడు. అలా స్వామివారికి మణిహారంగా పెట్టాడు. మణికంఠుడు అంటే చిన్న బాలుడు, మణి కంఠాన్ని కంఠంలో ధరించినవాడు మణికంఠుడు కాబట్టి మణికంఠ అని పేరు వచ్చింది. శరణమయ్యప్ప. ఇదే గంటని పిల్లలు లేని వాళ్ళందరూ కూడా శబరిమలలో ఆ గంటను మూడోసారి వేసుకున్న వాళ్ళందరూ వెళ్ళి అక్కడ పోయి తగిలిచ్చి, స్వామి మా ఇంట్లో మణికంఠ మీరు వచ్చి ఉయ్యాల ఊగండి అని చెప్పి అందరూ పిలుస్తుంటారు. అక్కడ కూడా మనం అక్కడ కడతామో లేదో పీకేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, చూస్తుంటారు. అదే మణికంఠుడి యొక్క విశిష్టత. ఎంతమంది ఇళ్లలో సంతానం లేని వాళ్ళు ఆ మణికంఠుడిని ప్రార్థన చేస్తే సంతానం అయ్యింది. అద్భుతంగా ఉన్నారు. శరణమయ్యప్ప. అండ్ గురుగారు దీక్ష తీసుకున్న వాళ్ళు కార్యార్థి అయి వేరే గ్రామాలకి వెళ్ళవచ్చా? ఒకవేళ అక్కడ రాత్రి నిద్ర చేయాల్సి వస్తే పరిస్థితి ఏంటి? ఇక్కడ పూజ భంగం అవుతుంది కదా, ఏం చేద్దామనంటే వెళ్ళవచ్చండి. మీ వృత్తిపరంగా మీరు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి తప్పులేదు. నామస్మరణ చేసుకొని స్నానం చేసి మీ మాలలో ఉన్నటువంటి మాలకు పూజ చేయండి. మీ యొక్క పీఠంలో ఎవరో ఒకరు పూజ చేస్తారు కాబట్టి జాగ్రత్త. ఆహార నియమాలంతా కూడా పక్కనే కదా అయ్యప్ప స్వామి దేవాలయంలో ఉంటుంది కాబట్టి అక్కడ స్వీకరించండి. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మరుసటి రోజు మీ నిత్య పూజలు. దానివల్ల మీ యొక్క నిత్య పూజ ఏం భంగం కాదు. అందుకని దొరికింది కదా, గురుగారు చెప్పారు కదా అని చెప్పి రోజు బయట బలాదులు తిరగకండి. శరణమయ్యప్ప. ఆ గురుగారు నేను పూజ చేస్తూ నేను బయట ఊరికి వెళ్ళినప్పుడు ఏ రకంగా పూజ చేసుకోవచ్చు? 108 శరణఘోష చెప్పుకోండి, అయ్యప్ప స్వామి అష్టోత్తరం చెప్పుకోండి, నమస్కార శ్లోకం చెప్పుకోండి. ఈరోజు అన్ని మాధ్యమాలు ఉన్నాయి కదా, మీ నోటికి రాలేదా? యాప్లో డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్లో చూడండి, చూసి చదవండి, చెప్పండి. కానీ చెప్పండి, చదువు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ అన్నీ తెలుసు. చూసి చదవండి, చెప్పడం. ఒక 15-20 నిమిషాలు మనం స్పేర్ చేయలేమా? దాన్ని వదిలేసి ఫేస్బుక్లోను వాట్సాప్లోను గంటలు గంటలు ఉంటాం కదా. ఈ 15 నిమిషాలు దైవనామస్మరణ చేయండి, కనెక్ట్ అవ్వండి. శరణమయ్యప్ప. ఇప్పుడు నేను ఉద్యోగ రీతిగా బయటకు ఉంటానండి, పొరపాటుగా నాకు బాత్రూమ్ లెట్రిన్ వెళ్ళాల్సి వచ్చింది, నేను వెంటనే స్నానం చేయాలని నేను ఆఫీస్లో ఉంటాను. అలా కాదట. అందుకే ఆహార నియమాలకు కరెక్ట్గా ఉండాలని చెప్తాను నేను. మీ ఆఫీస్లో బాత్రూమ్ ఉంటుందా? స్నానం చేయడానికి బట్టలు ఉంటాయి, ఎవరైనా ఒప్పుకుంటారా? మీ ఆఫీస్లో మీరు ఒక ఎంఎన్సీలో పనిచేసే వాళ్ళు పోయి నేను స్నానం చెప్తానంటే కుదురుతున్నా కాదు. ఆహారం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ అలాంటి పొరపాటు జరిగిందండి, విరోచనమే అయ్యింది, మేము 25 రకాలు మొక్కుకున్నామండి అయ్యప్పలకు పెట్టాలని, ముందు రోజు రాత్రి 25 రకాలు తింటారు, మరుసటి అది ఊరికే ఉంటుంది, అది తిన్నది అలాగే బయటికి వస్తుంది. ఆఫీస్ వదిలేసి రాలేరు కదా, లీవ్ పెట్టలేరు కదా. ఇంటికి వచ్చాక స్నానం చేసి మళ్ళీ యాజ్ డీస్గా దీక్షలో పాల్గొనండి, అంతే. అప్పటి నుంచి కొంచెం ఆహారం తినడము, మంచినీళ్ళు తాగడం ఆపేయండి ఒకవేళ వాష్రూమ్ వెళ్తే. గురుస్వామి గారు మేము దీక్షలో ఉండగా వెనక మేము బండి వెనక భార్య కూర్చొని ఉంది, అలా కూర్చొని వెళ్ళొచ్చా? మీరిద్దరే ఉన్నారండి, మీ తల్లిదండ్రులు ఏదో ఊర్లో ఉంటారు, మీ చంటి పాపకు జ్వరం వచ్చింది, మీ ఆవిడని మీరే తీసుకెళ్లాల్సిన పరిస్థితి, లేదా మీరే పోయి ఆఫీస్లో వదలాల్సిన పరిస్థితి. ఆవిడ పక్కన కూర్చుంటే ఏమైనా షాక్ కొట్టేస్తుందా? ఇంకా ఆవిడ ఎలా వెళ్ళాలి? నేను అన్నాను కదా, ఒక బ్రహ్మచర్య దీక్ష ఉండడంలో గొప్ప కాదు, ఒక గృహస్థాశ్రమంలో ఉన్నవాడు తన భార్యను సైతం మాత అని చెప్పే ఏకైక దీక్ష ఈ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అయ్యప్ప దీక్షనే. ఆ అయ్యప్ప దీక్షలో దోషం లేదు, తప్పు ఉంటే మీరు చూసుకోవాలి, మీలో తప్పు రాకుండా. ఆ బండిలో ప్రయాణం చేసిన మాత్రాన, పక్కన ప్రయాణం చేసిన మాత్రాన అవన్నీ లేదు. నేను నా బాల్యంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో అర్చకుడిగా ఉన్నప్పుడు మాకు 10x10 రూమ్, అదే గుడి లోపలే ఉంటుంది ఆ రూమ్. నేను దీక్ష తీసుకుంటాను ఆ రూమ్లోనే, నేను వచ్చి పైనుంచి వాళ్ళు అంటుముట్ట అయినప్పుడు నేను వచ్చి వంట చేసి పెడితేనే భోజనం. అలాంటి పరిస్థితులంతా ఉన్నాయి. మీరు ప్రతి దేవాలయంలో ఉన్న అర్చకులను అడిగి చూడండి, వాళ్ళు చెప్తారు. మీరు కాకపోతే మీ భార్యకు భర్తగా మీరు చేయాల్సిన సేవ చేయకపోతే ఇంకెవరు చేస్తారు? చేసే తీరాలి. మీ యొక్క పనిని మాదిలేసి నేను ఎక్కడో సన్నిధానంలో ఉంటా, నాకు సంబంధం లేదు, నువ్వు ఎట్లయినా పో అంటే కాదు. మీ ఇంట్లోనే సన్నిధానం పెట్టుకోండి, ఇంట్లోనే పూజ చేయండి, అయ్యప్ప అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో రానున్న 9/11/2024 బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో మహాశాస్త పూర్ణాపుష్కల మహాకళ్యాణ ఉత్సవం జరగబోతుంది. అందరూ కూడాను ఈ కళ్యాణ ఉత్సవాన్ని మ్యాక్సిమం నేను లైవ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ రండి,
స్వామివారి దర్శనం చేసుకోండి. సంవత్సరంలో ఒక్కసారి జరిగే ఈ కళ్యాణోత్సవానికి మీరు అందరూ రావాలని కోరుకుంటున్నాము. ఆ రోజు నుండి జనవరి 14 వరకు మన దేవాలయంలో నిత్య అన్నదానం ఉంటుంది. అటు మీదుగా శబరిమలకి వెళ్ళేవాళ్ళు 12:30 నుంచి 1:30 వరకు అన్నదానం ఉంటుంది. ఆ ప్రసాదం కూడా స్వీకరించండి. ఇదే మా యొక్క ఆహ్వానంగా భావించి తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం. శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి 18 అవతారాల దేవాలయం తిరుపతిలో రానున్న రోజుల్లో 27 నక్షత్రాలకు ఒక దేవాలయాన్ని నిర్మించబోతున్నాం. అశ్విని పర్యంతం, రేవతి మరియు అభిజిత్ నక్షత్రానికి ఒక దేవాలయం. ప్రపంచంలో ఎక్కడా లేదండి. 27 నక్షత్రాలకి అతి త్వరలో నిర్మించబోతున్నాము. మనం అందరం కూడాను 27 నక్షత్రాల్లోనూ, 12 రాసుల్లోనూ, 9 గ్రహాల్లోనూ, అష్టదిగ్బాలకుల్లోనూ ఏదో ఒక దాంట్లో ఉంటాం. కాబట్టి మనమందరం కూడా పుట్టినందుకు ఒక్కసారైనా దర్శించుకోదగ్గ ఒక మహాక్షేత్రంగా అదే అయ్యప్ప స్వామి దేవాలయం పక్కనే 27 నక్షత్రాలకి దేవాలయం నిర్మించబోతున్నాము. అందరూ దర్శించుకోండి. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.